వినాయక చవితి అనగానే మొట్టమొదటిసారిగా మనకు గుర్తొచ్చేదైతే మాత్రం ఖైరతాబాద్ బడా గణేష్ అని చెప్పాలి. ఈ సంవత్సరం అంటే ఖైరతాబాద్ మహాగణపతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. దాదాపు 69 అడుగుల మేర ఖైరతాబాద్ గణనాథుడు అయితే రూపుదిద్దుకుంటున్నాడు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి కూడా కొంత వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. దాదాపు ఆకారం కూడా దాదాపు 69 అడుగుల మేర విశ్వశాంత మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణనాథుడు అయితే మాత్రం భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఇదే విషయంపై అంటే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ ఖైరతాబాద్ మహాగణనాథుడి పనులు ఎంతవరకు వచ్చాయి, దాదాపు ఇంకా ఎన్ని రోజులు పడుతుందనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఖైరతాబాద్ గణనాథుడి పనులు ఎంతవరకు వచ్చాయి? 6వ తేదీ నిర్జల ఏకాదశి మొదలైన పనులు ఈనాటికి వెల్డింగ్ పనులు నడుస్తూ ఉన్నాయి. షెడ్ పని అయిపోయింది. మరొక 1 వీక్లో షెడ్ వెల్డింగ్ ఫ్యాబ్రికేషన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ ఒరిస్సా సంబంధించిన జోగారావు గారి టీం వచ్చేసింది. శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో పనులు అనేది నడుస్తూ ఉన్నాయి అన్నమాట. మరి ఒక 3 రోజుల్లో మట్టి పనులు అయ్యి భగవంతుని ఒక అవుట్లైన్ వచ్చేస్తుంది. భగవంతుని ఏదైతే స్టీల్కి ఉందో దానికి కబూర్త జాలి అంటాం అనమాట. మనము ఆ జాలితోని మొత్తం కంప్లీట్ చేస్తూ ఉన్నాం. దీని తర్వాత మనం ఒక 2 లేయర్లు తీసుకుంటాం అనమాట. మొదటి లేయర్ వచ్చిందంటే మన బంకమట్టి, అది రాజస్థాన్ క్లే అంటాం అనమాట, గుజరాత్ నుంచి వస్తుంది. దాన్ని వాటర్ మిక్స్ చేయడం వల్ల బంకమట్టి అవుతుంది. అది ప్లస్ గడ్డి, వరి గడ్డి 2 కలిసి ఫస్ట్ లేయర్ అనేది స్టార్ట్ చేసాము. సెకండ్ లేయర్ వచ్చేసాము వరి పొట్టు మట్టితో సెకండ్ లేయర్. అట్లా 3-4 లేయర్లో పని రన్ అవుతుంది. మరి ఒక 1 వీక్లో భగవంతుని అవుట్లైన్ వచ్చేస్తుంది. అంటే దాదాపు చూసుకున్నట్లయితే వినాయక చవితికి 35 రోజుల సమయమే ఉంది. ఈ సమయంలోపు గణనాథుడు అనుకున్న టయానికి రూపుదిద్దుకుంటాడంట. ఖచ్చితంగా అండి. మనం ఏంటంటే వినాయకుని మన అవసరం కొద్ది కళాకారులని పెంచుకొని మనం ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాము. దాదాపు 100 రోజుల పైన సమయం పడుతుంది. కానీ ఈ సంవత్సరం 82 రోజుల సమయం ఉండే. మరి కళాకారులు కూడా 100 మంది పైన నిపుణులైనటువంటి మట్టిలో నిపుణులైనటువంటి కళాకారులు. ఎందుకంటే మనం 2022లో అప్పుడున్న మన ప్రభుత్వ అధికారులు సివి ఆనంద్ గారు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు ఖైరతాబాద్ వినాయకుడు మట్టిలో చేస్తే ప్రపంచానికి అందరికీ ఆదర్శంగా ఉంటుందని తెలియజేసినప్పుడు శిల్పి రాజేందర్ గారు, సందీప్ గారు, మా నాన్నగారు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు మళ్ళీ మట్టిలో తయారు చేస్తే మళ్ళీ విగ్రహం అంత పెద్ద ఎత్తున విగ్రహం ఉంటుందా లేదని డిస్కషన్ చేసినప్పుడు దానిలో అనుభవమైనటువంటి కళాకారులను తీసుకొచ్చి వినాయకుని రెడీ చేయడం జరుగుతుందన్నమాట. 22, 23, 24 మరి ఈ సంవత్సరం కూడా మట్టిలోనే 60 అడుగుల పైన మనం విగ్రహాన్ని తయారు చేయబోతా ఉన్నాం. అంటే ఖైరతాబాద్ బడా గణేష్ అనగానే మనకి ప్రపంచవ్యాప్తంగా అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత అయితే సంతరించుకుంది. ఈ సంవత్సరం దాదాపు 69 అడుగుల మేర మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్ అయితే మాత్రం భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ ఏర్పాట్లకు సంబంధించి అలాగే ఈ క్యూ లైన్లు అయితేనేమి అలాగే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఉంది? మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, మన గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, వీళ్ళందరూ ఏంటంటే ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. దాంతోపాటు పోలీస్ సిబ్బంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మున్సిపల్, వాటర్ వర్క్స్, ఇట్లా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు బ్యారికేడింగ్ చేస్తారు. అట్లా ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మనం ఇంత పెద్ద సక్సెస్ఫుల్లీ ఇన్ని సంవత్సరాలు చేయడం జరుగుతూ ఉందన్నమాట. అంటే కొన్ని లక్షల మేర అయితే మాత్రం బడా గణేష్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. వారికి ఎటువంటి సౌకర్యాలు, సకల సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు? చూడండి, మనకు ఆర్ఎన్బి వారి సహకారంతో క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాం. క్యూ లైన్ 1, క్యూ లైన్ 2 అని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అనమాట. అయితే వచ్చే భక్తులు భగవంతుని దర్శించుకుని వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఒక సర్వేలెన్స్లో కూడా మనం పెడతా ఉన్నాం. ఇక్కడ సీసీ దాదాపు ఒక 32 సీసీ కెమెరాస్ ప్రభుత్వ పరంగా, గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఒక 20 పైన కెమెరాస్ ఇట్లా ఏర్పాటు చేసి వచ్చే భక్తుడు భగవంతుని ప్రశాంతమైన వాతావరణం దర్శించుకొని వెళ్ళే విధంగా అన్ని డిపార్ట్మెంట్ వారి సహకారంతో మనము కంప్లీట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ఈ ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి అటువైపు సెక్యూరిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ నుంచి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? ఖచ్చితంగా అండి, చాలాసార్లు డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. వినాయక చవితి ముందు వరకు గౌరవం మన హైదరాబాద్ సిపి గారు, ఆయన దాదాపు 2003 నుంచి ఖైరతాబాద్ వినాయకుని చాలా అనుబంధం ఉంది. ఆయన సెంట్రల్ డీసీపీగా చేసినప్పటి నుంచి ఇప్పుడు కమిషనర్ గారు అయ్యే వరకు ఖైరతాబాద్ వినాయకునికి ఎట్లా పబ్లిక్ వస్తుంది ఏం కదా అనేది చాలా అవగాహన ఉంది. వారి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. వారి సహకారంతో, మరి బస్తీ ప్రజల సహకారంతో, బస్తీ పెద్దల సహకారంతో ఇక్కడ వచ్చే భక్తులందరూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి క్యూ లైన్లు కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ప్రసాదం ఫెసిలిటీ కావచ్చు, అన్ని రకాలుగా అందరినీ సమన్వయం చేస్తూ అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే ప్రపంచం మొత్తం 11 రోజులు వినాయకుడిని చూడాలంటే ఇక్కడ చాలామంది వర్కర్స్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, అందరి సహకారం చేయడం వల్ల ఇంత సక్సెస్ఫుల్లీ జరగడం జరుగుతుందన్నమాట.
చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా దాదాపు ఈ సంవత్సరం 2025కి సంబంధించి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇక మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా దాదాపు ఒక రూపాంతరం అయితే చెందిందనే చెప్పాలి. ఇక దాదాపు 35 రోజుల వ్యవధిలోనే ఈ ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. అలాగే ఈ గణపతికి సంబంధించి కూడా అటువైపు బిల్డింగ్ పనులు అయితేనేమి, ఇటువైపు అన్ని విధాలుగా పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇక 69 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్న బడా గణేష్కు కుడివైపునైతే మాత్రం శ్రీ విశ్వ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత త్రిపుర మహాగణపతికి కుడివైపు శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దర్శనమిస్తే ఎడమవైపు లలిత త్రిపుర సుందరి మరియు శ్రీ గజ్జలదేవి కూడా కొలువై ఉంటారు. ఇక ఉత్సవ సమితి కమిటీ సభ్యులు కూడా ఈ గణనాథుని రూపాన్ని ఇప్పటికే కూడా విడుదల చేశారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఖైరతాబాద్ బడా గణేష్కు సంబంధించి దాదాపు 69 అడుగుల మేర శ్రీ విశ్వశాంత మహాశక్తి గణపతిగా ఈ సంవత్సరం ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం.